హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే కనుక బాబిల్ ఆడియోకి సంబంధించిన డాష్‌బోర్డ్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి. కెరీర్స్ ఒక పేజ్ అనమాట ఇది. మన తెలుగే కాదండి, ఇక్కడ మల్టీ లాంగ్వేజెస్‌లో కూడా మనకి బాబిల్ ఆడియో అనేది మనకి రికార్డిస్ట్‌గా ప్రొవైడ్ చేస్తుంది. మీరు చూస్తున్నట్టయితే చాలా లాంగ్వేజెస్ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు వచ్చిన లాంగ్వేజ్‌ని అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ ఇవే కాబట్టి మనకి ఎక్కువ. సో మీకు నచ్చిన లాంగ్వేజ్ ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ తెలుగు, ఇంగ్లీష్ అప్లై చేశాను. నేను ఇంగ్లీష్ గురించి అయితే కనుక నాకు ఎటువంటి మెయిల్ రాలేదు, కానీ తెలుగులో అయితే కనుక నేను అన్నీ క్లియర్ చేశాను. ఇప్పుడు మనకి తెలుగు ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ రిక్వైర్మెంట్స్ అని అడుగుతుంది కదా. తెలుగు అయితే మస్ట్ అండి. ఇంగ్లీష్ కొంచెం లిటిల్ బిట్ తెలిస్తే చాలు మాట్లాడేటప్పుడు. అండ్ 18 ఇయర్స్ అబవ్ ఉండాలి. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది వైఫై మాత్రమే ఉండాలి. ఇంకా సెల్యులర్ డేటా కానీ 5G కానీ నో యూజ్ అనమాట. అండ్ ఇంకో వచ్చేసి ఏంటంటే ల్యాప్టాప్ అనేది మస్ట్ అండి. ఈ అప్లికేషన్ అనేది ఫోన్లో అయితే ఈజీగా అవుతుంది, కానీ వన్స్ వర్క్ వచ్చిన తర్వాత కంపల్సరీగా ల్యాప్టాప్ అనేది నీడ్ అనమాట. మీకు ల్యాప్టాప్ లేదు, వైఫై లేదు, ఇంకా వైర్డ్ హెడ్సెట్ లేదు, మాకు ఎన్విరాన్మెంట్ అసలు క్లియర్గా ఉండదు, బాగా నాయిస్ వస్తుంది అంటే కనుక మీరు ఇక్కడే క్విట్ అయిపోవడం బెటరు. సో ముందైతే మనం డాష్బోర్డ్లో గురించి ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ ఇట్లా అప్లై బటన్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ వెల్కము, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇట్లా ఉంటాయన్నమాట. క్లిక్ చేసిన తర్వాత వాట్ ఈజ్ యువర్ లీగల్ నేమ్ ఫస్ట్ టైం ఇచ్చేసేయండి మీ నేము. ఇక్కడ డౌన్ బటన్ క్లిక్ చేయండి. డౌన్ బటన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ లీగల్ లాస్ట్ నేమ్ అని అడుగుతుంది. సో నేమ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ డౌన్ బటన్ క్లిక్ చేయండి. వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసేయండి. అండ్ వాట్ ఈజ్ యువర్ జెండర్, మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ రేస్ అని అడిగితే కనుక అక్కడ మనకి ఇక్కడ అవైలబుల్గా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు దేనికి సూటబుల్ అవుతారో అదైతే మీరు ఇచ్చేయచ్చండి. అండ్ నెక్స్ట్ డౌన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత వాట్ టైప్ ఆఫ్ ఏరియా డిడ్ యూ గ్రో అప్ ఇన్, అంటే మీరు సిటీస్లో పెరిగారా లేదంటే అంటే విలేజెస్లో పెరిగారా, ఇవన్నీ అడుగుతారనమాట. నేనైతే రెండిట్లో ఉన్నానండి, అందుకే 2 అని పెట్టేశాను. మీరు కూడా అది పెట్టేసండి. వాట్ ఈజ్ యువర్ కరెంట్ ఆక్యుపేషన్ అని అడుగుతుంది. మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారో అదైతే పెట్టండి. నేనైతే హౌస్ వైఫ్ని, సో హౌస్ వైఫ్ అని అయితే నేను పెట్టేశాను అనమాట. మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఇలా ఇవ్వండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ ఏజ్ అంటే నాకు ఫ్రెండ్ చెప్పారనమాట. సో నేను ఫ్రెండ్ అనేది పెట్టాను. మీకు ఎవరైతే రిఫర్ చేశారో అక్కడ ఉంటుంది, అదైతే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చేసిన తర్వాత డౌన్ బటన్ క్లిక్ చేయండి. విచ్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ అంటే నేను ఇంగ్లీషు, తెలుగే పెట్టాను. అయితే నేను ఆ రెండిట్లో కాకుండా మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి నేను ఇక్కడ హిందీ కూడా యాడ్ చేస్తున్నాను. అక్కడ కనిపిస్తుంది కదా ప్లస్ యాడ్ లాంగ్వేజ్ అని చెప్పి, లాంగ్వేజ్ యాడ్ చేసి నేను హిందీ యాడ్ చేశాను. ఇప్పుడు అంటే మీకు చూపించడానికి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, టెస్ట్ ఎలా ఉంటుంది అని చూపించడానికి నేనైతే అప్లై చేశాను. వాట్ ఈజ్ యువర్ సిటీ ఆఫ్ బర్త్ అంటే మీరు సిటీ ఆఫ్ అంటే మీ బర్త్ ప్లేస్ ఉంటుంది కదా సిటీ, అది ఇచ్చేసేయండి. అండ్ దెన్ నెక్స్ట్ డౌన్ బటన్ క్లిక్ చేస్తే వాట్ ఈజ్ యువర్ కరెంట్ అడ్రస్, మీ కరెంట్ అడ్రస్ మీ ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ కూడా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత లింగ్విస్టిక్ క్వశ్చన్స్ అంటే విచ్ లాంగ్వేజ్ ఆర్ యూ అప్లయింగ్ ఫర్ అని మళ్ళీ అడిగితే నేను ఆల్రెడీ ఇంగ్లీషు, తెలుగు అప్లై చేసేసాను. సో ఇక్కడ నాకు అవైలబుల్గా ఉంది ఓన్లీ హిందీ ఒక్కటే. సో హిందీ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పడానికైతే నేనైతే హిందీ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకైతే అసలు హిందీ రాదండి. హిందీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్ ఈజ్ యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏం చదివారో అక్కడైతే ఇచ్చేసేయండి అండి. అక్కడ చూస్తున్నట్టయితే మనం అక్కడ క్లిక్ చేయగానే మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో మీరు క్లిక్ చేసేసేసి మీరు ఏం చదివారో అది పెట్టేసేయండి. ఆ తర్వాత డౌన్ బటన్ క్లిక్ చేయండి. రేట్ యువర్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండి. ఇప్పుడు నేను హిందీ చూస్ చేసుకున్నాను కాబట్టి అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఎక్కువగా అన్నీ మనకి స్పీకింగ్ కానీ, లిజనింగ్ కానీ, రీడింగ్ కానీ, రైటింగ్ కానీ అన్నీ 5 out of 5 ఇచ్చేసేస్తాము. సో నేను అలాగే ఇచ్చేసేసాను. హౌ ఆఫ్టెన్ డూ యూ యూజ్ దిస్ లాంగ్వేజ్, మీరు ఈ లాంగ్వేజ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. హౌస్ ఆర్ ఫ్యామిలీ కానీ, లేదు అంటే వర్క్ అండ్ స్కూల్ కానీ, లేదు అంటే సొసైటీ, మీడియా, ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు. మీరు ఎక్కడ ఆ లాంగ్వేజ్ని బాగా యూజ్ చేస్తున్నారు పర్టికులర్గా వాటిని అయితే మన 4 అయితే 4, 5 అయితే 5 ఇచ్చేసేయండి. వేర్ ఈజ్ యువర్ డైలెక్ట్ ఫ్రమ్ అంటే ఇండియా అని ఇవ్వండి. ఇక్కడ మనకి క్లిక్ చేయగానే వాచ్ ద ట్రైనింగ్ వీడియో అని అయితే మనకు వస్తుంది.
మీరు కంపల్సరీగా అయితే వీడియో ఒకసారి చూడండి, ఎందుకైనా మంచిది. నేను ఆల్రెడీ తెలుగు అండ్ ఇంగ్లీష్ చూసా కాబట్టి నేను ఇక్కడైతే కొంచెం కొంచెం స్కిప్ చేసుకుంటూ చూస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు సేమ్ క్వశ్చన్స్ ఉంటాయండి. తెలుగు అనే కాదు, ఇంగ్లీష్ అనే కాదు, హిందీ అనే కాదు, ఏ లాంగ్వేజ్కైనా టెస్ట్కి సేమ్ క్వశ్చన్సే ఉంటాయి. అసలు క్వశ్చన్స్ అనేవి అయితే మారవు. సో ఇక్కడ మీరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్న వాళ్ళైతే కనుక క్వశ్చన్స్ అయితే చూసేయండి. సారీ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, మీకు ఒక అవగాహన ఉంటుంది. వీడియో చూసిన తర్వాత అక్కడ మనకి నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది కదా మీకు, ఆ నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ చేయండి. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, కంప్లీట్గా చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. అక్కడ డీటెయిల్స్ అన్నీ మనకి ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ట్రైనింగ్ క్విజ్ అని చెప్పేసి మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో నేను ఇక్కడున్న ప్రతి ఒక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సరే ఇచ్చాను. సో మీరు ఏమి కంగారు పడకుండా సేమ్ యాజ్ పెట్టినా సరే నో ప్రాబ్లం అండి. క్వశ్చన్స్ చూసుకొని అక్కడ పెట్టేసేయండి. ఇక్కడ మనకు ఒక ఫ్రూట్ అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్లో, మనకు ఆ వీడియోలో ప్లే చేస్తారు ఫ్రూట్ ఏంటని. సో అది ఇచ్చేసేయండి. సెకండ్ క్వశ్చన్ కూడా చూసేయండి మీరు. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ డూ యూ నీడ్ టు హ్యావ్ హై క్వాలిటీ ఆడియో అని చెప్పేసి అడుగుతారు. సో అక్కడ ఉన్నాయి కదా ఆప్షన్స్లో ఆల్ ఆఫ్ ద ఎబోవ్ అని పెట్టాను. సో అవన్నీ కావాలండి. డెస్క్టాప్ కావాలి, యూఎస్బి మైక్రోఫోన్ కావాలి, అలా అనమాట. కంపల్సరీగా మస్ట్ అవన్నీ. అవి లేకపోతే కనుక మీరు క్విట్ అయిపోవడం బెటర్. ఫోన్లో అయితే అసలు అవ్వదు ఈ వర్క్. అండ్ వాట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పిఐఏ, మీ పర్సనల్ నేమ్ కానీ ఇటువంటి ఏమీ అక్కడ మనం మెన్షన్ చేయకూడదండి. ఓన్లీ లీగల్ ఫస్ట్ నేమ్ ఒక్కటే మనం చెప్పాలి. అంతకుమించి మన డీటెయిల్స్ ఏమీ అక్కడ మన కాల్ మాట్లాడేటప్పుడు వన్స్ అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాడ్కాస్ట్కి కూడా ఒక అసైన్మెంట్ వచ్చింది. సో మన డీటెయిల్స్ కానీ ఆ కాల్లో అసలు చెప్పకూడదు. మీకు కాల్ ఎలా మాట్లాడాలి అనే డౌట్ ఏమైనా ఉంటే కనుక నాకు ఒకసారి కమెంట్ చేస్తే నేనైతే కంపల్సరీగా మీకు నేను డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ దాన్ని నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆడియో క్వాలిటీ టెస్ట్ అడుగుతుందండి. ఇది మస్ట్, అసలు బాబుల్ ఆడియోలో ఇదే మస్ట్ మనకి. అక్కడ అన్నిటికీ మనం యాక్సెస్ ఇచ్చేసిన తర్వాత స్టార్ట్ ఆడియో క్వాలిటీ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి కింద, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పైన మనకి డిఫాల్ట్ అని చెప్పేసి మనకి మైక్ బటన్లో గ్రీన్ అండ్ బ్లింక్ అవుతూ ఉంది కదా, చూస్తున్నారు కదా మీరు. అది క్లిక్ చేస్తే మనకి డిఫాల్టా లేదంటే స్మార్ట్ ఫోనా స్పీకర్ ఫోనా లేదు అంటే హెడ్సెట్టా, ఇలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అక్కడ. మీరు ఏది చూసుకోవాలనుకుంటున్నారో అదైతే చూసుకోండి, ఎంచుకోండి. మీరు అక్కడ ఏం లేదండి, అక్కడ మనకి స్టెప్ 1లో అక్కడ మనకి 5 బాక్స్ విజర్స్ జంప్ క్విక్లీ ఓవర్ ద లేజీ డాగ్ అని కనిపిస్తుంది కదా, అదైతే 5 సెకండ్స్లో చెప్పాలి. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ 2లో ఏంటంటే ఇంకొక 5 సెకండ్స్ సైలెంట్గా ఉండాలి, ఇదే అనమాట. సో అక్కడ నేను క్లిక్ చేశాను, 5 సెకండ్స్ నేను అది చెప్పాను. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొక 5 సెకండ్స్ నేను కామ్గా ఉండాలి, అంటే సైలెంట్గా ఉండాలి, అది రూల్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఒకసారి చూస్తున్నట్టయితే మైక్రోఫోన్ ఇష్యూ అని చెప్పేసి వచ్చింది నాకు. అంటే నాకైతే ఆడియో క్వాలిటీ చెక్ ఫెయిల్డ్ అని చెప్పేసి వచ్చింది. అంటే నాకు ఇక్కడ నాయిస్ ఎక్కువగా ఉందండి, అందుకే క్వాలిటీ అనేది తగ్గడం వల్ల మళ్ళీ ఫెయిల్డ్ అని వచ్చింది. సో ట్రై అగైన్ అని చెప్పేసి మళ్ళీ వచ్చింది. సో మళ్ళీ నేను ట్రై అగైన్ అని అయితే చేశాను. ఒకసారి చూస్తున్నట్టయితే మళ్ళీ నేను ట్రై అగైన్ చేశాను. చూడండి ఒకసారి అప్లికేషన్ అయితే కంప్లీట్గా ఒకసారి ఇక్కడ మళ్ళీ నేను సారీ డిస్టర్బెన్స్ అవుతున్నందుకు ఫోన్ కాల్ వచ్చేసరికి అట్లా మధ్యలో అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి ఏం లేదండి, అక్కడ మళ్ళీ డిఫాల్ట్గా ఉన్నది. నేను స్పీకర్ ఫోన్కి పెట్టేసుకున్నాను, మర్చిపోయి నేను హెడ్సెట్ పెట్టుకున్నాను అని అనుకున్నాను. సో పెట్టేసిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీటెడ్. ఫస్ట్ స్టెప్లో ఉన్నది స్టెప్ 1 క్లిక్ చేసి మాట్లాడాను, స్టెప్ 2లో ఉన్నది కూడా మాట్లాడాను. కాకపోతే ఏంటి అంటే ఈసారి కూడా నాకు రాలేదన్నమాట, ఫెయిల్డ్ అనే చూపించింది.
నాకు అర్థం కాలేదు, ఏంటి ఇంత నాయిస్ వస్తుంది అని చెప్పేసి అని అనుకున్నాను నేను కూడా. అసలు బైబిల్ ఆడియోకి కంపల్సరీగా నో నాయిస్ అండి. మనకి ఇంత నాయిస్ వచ్చినా ఈకో అంటారు, అంటే మన మాట మనకు రివర్స్ కొట్టినా అసలు మస్ట్ అనమాట, తీసి పడేస్తారు నో డౌట్. వాళ్ళకి కావాల్సింది ఏఏకి ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి మస్ట్గా వాళ్ళకి హై క్వాలిటీ ఆడియో మాత్రమే కావాలి. మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే మనల్ని అయితే తీసేస్తారు. అండ్ మీరు ఆచితూచి అడిగేయాలండి ఇక్కడే. ఎందుకు చెప్తున్నాను అంటే నేను చూశాను, వర్క్ చూశాను, డీటెయిల్స్ చూశాను. సో అందుకే చెప్తున్నాను. ఇది మన జో స్టాక్స్ లాగే ఉంటుంది కానీ చాలా చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఇందులో. వైఫైనే కావాలి, ఇంకొకటి ఏంటి వైర్డ్ హెడ్సెటే యూజ్ చేయాలి, అండ్ బ్లూటూత్ హెడ్సెట్ అనేది యూజ్ చేయకూడదు, ల్యాప్టాప్ అయితే మస్ట్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయండి. నేను ఇక్కడ 3 to 4 టైమ్స్ చేసిన తర్వాత ఫైనల్లీ నేను వైర్డ్ హెడ్సెట్ పెట్టుకొని ఒక క్వైట్ రూమ్లోకి వెళ్ళి నేనైతే మళ్ళీ ఒకసారి ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత అప్పుడైతే నాకు సక్సెస్ అయ్యింది. నేను అప్పటి వరకు సక్సెస్ అవ్వలేదు. సో అందుకే చెప్తున్నాను, మీరు ఏదైనా టెస్ట్ రాసేటప్పుడు అయితే కంపల్సరీగా ఒక క్వైట్ ఎన్విరాన్మెంట్ అనేది ఎంచుకోండి. ఆ ప్లేస్కి వెళ్ళిపోయి అసలు ఎవరో పిలువని ప్లేస్కి వెళ్ళిపోయి మీరు టెస్ట్ అనేది కంప్లీట్ చేయండి. అప్పుడే యాక్సెస్ అవుతుంది, లేదంటే అసలు యాక్సెస్ అవ్వదండి. నేను చాలాసార్లు ఇప్పుడు అంటే నాది స్టార్టింగ్లో అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోయింది, అంటే అప్పుడు ఎవరూ లేదు. ఇప్పుడు నేను మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి ఇలా అయిందనమాట. చూసారా, వన్స్ అవ్వగానే ఆడియో క్వాలిటీ టెస్ట్ పాస్డ్ అని పడింది. మీరు చూస్తున్నట్టయితే కింద మనకి కంటిన్యూ టు రికార్డింగ్ అని చెప్పేసి పడింది కదా. సో అది మళ్ళీ రికార్డ్ చేయండి, అంటే స్టెప్ 2 అనమాట ఇది. స్టెప్ 2లో మళ్ళీ రికార్డింగ్ ఉంటుంది. ఏమని, ఆడియో రికార్డింగ్ సెటప్ అని ఉంది కదండి. అక్కడ స్పీకర్ పైన అయితే స్పీకర్ ఫోను, లేదంటే ఏదైతే మీరు ఏం చూస్ చేసుకోవాలనుకుంటున్నారో అది చూస్ చేసుకోండి. రికార్డ్ యువర్ రెస్పాన్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలన్నమాట. అక్కడ క్లిక్ చేస్తే మనకి అక్కడ మీరే చూడండి కొన్ని శాంపిల్స్ అయితే వస్తాయి మనకి. అక్కడ రికార్డ్ చేయండి. అక్కడ చూస్తున్నారు కదా హిందీలో, నేను హిందీ లాంగ్వేజ్ పెట్టుకున్నాను కాబట్టి నాకు అక్కడ హిందీ వచ్చింది. అదే మీరు తెలుగు లాంగ్వేజ్ కనుక చూస్ చేసుకుంటే అక్కడ మీకు తెలుగు లాంగ్వేజ్ ఉండిద్ది, ఇంగ్లీష్ అయితే కనుక ఇంగ్లీష్ ఉండిద్ది. కానీ అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం సేమ్ అండి. ఇది నేను ఆల్రెడీ తెలుగు అప్లై చేసుకున్నాను, ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకైతే ఇలా చూపిస్తుంది అనమాట. అట్లా సెకండ్ దానిలో కూడా సెకండ్ సేమ్ అనమాట. సేమ్ పైది ఇస్తారు, 2 టైమ్స్ చదవాలి. ఇప్పుడైతే మనకు అక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా చూడండి, ప్లీజ్ రీడ్ ద సెంటెన్స్ బిలో ట్వైస్ ఇన్ హిందీ. ఒకవేళ తెలుగులో ఉంటే కనుక ఇన్ తెలుగు అని చెప్పేసి తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. సో అట్లా ఆ సెంటెన్స్ని 2 టైమ్స్ చదివేసేసేసి క్లోజ్ చేస్తే సరిపోతుంది. మీరు పదే పదే చదవాల్సిన అవసరం కూడా లేదు. సో అట్లా కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా రీడైరెక్ట్ అవుతుంది పేజ్ అనేది. మీరు చూస్తున్నట్టయితే అక్కడ మనకి రీడైరెక్ట్ అవ్వడానికి కొన్ని సెకండ్స్ అనేది టైం పడుతుంది. థ్యాంక్ యూ అని చెప్పేసి అప్లికేషన్ కన్వర్జేషన్ పార్ట్నర్ అని చెప్పేసి పడింది కదా. సో థ్యాంక్ యూ అని రీడైరెక్ట్ కొట్టగానే మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతాము. బైబిల్ ఆడియోకి సంబంధించిన డాష్ బోర్డ్కి అయితే మేము వెళ్ళిపోతాము. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ తెలుగు ప్రాజెక్ట్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ నాకు తెలుగు చూపిస్తుంది ఓన్లీ. మనకి మెయిల్ అయితే వస్తుంది అండి. అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఇంకొక స్టెప్ కూడా ఉంది. ఆ మెయిల్ వచ్చినప్పుడు మనం